హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో నేను లలితా సహస్రనామ స్తోత్రం 10వ నామం, దాని విభజన మరియు దాని అర్థం ఈరోజు వివరిస్తున్నానండి. ముందుగా వీడియోనైతే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ప్లీజ్ అండి. నా వీడియోలో మొదటి నుంచి కూడా అన్ని శ్లోకాలకి వివరణ, పద విభజన ఉందండి, వెళ్ళి చూడండి, మీకు నచ్చుతుంది. అమ్మ వాక్ సిద్ధికి, దివ్య పరిమళమైన శక్తికి ప్రతీక ఈ శ్లోకం. ముందు శ్లోకంలో మనం అధర సౌందర్యం కోసం తెలుసుకున్నామండి అమ్మవారిది. ఈ శ్లోకంలో మనం దంత సౌందర్యం కోసం తెలుసుకున్నామండి. అమ్మ మాట్లాడటం, ఆ మాట్లాడిన క్షణము దిశలన్నిటికీ కూడా సుగంధ పరిమళం, లోతైన అర్థాన్ని, అలానే దాన్ని ఎలా చదవాలి, పద విభజన ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందామండి. 10వ శ్లోకము. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూరవీతికామోద సమకర్ష దిగంతరా. ఈ శ్లోకంలో 2 నామాలు ఉన్నాయండి. 25వ నామం శుద్ధ విద్యాంకురాక ద్విజ పంక్తి ద్వయోజ్వల. 26వ నామం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర. ఈ 2 నామాలు కూడా 16 అక్షరాలు గల నామాలండి. వీటిని విడదీసి చదవకూడదు, ఒకటే నామంగా కలిపి చదవాలి. శుద్ధ విద్యా అంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల. ఈ నామంలో శుద్ధ విద్య అంటే బ్రహ్మ విద్య లేదా శ్రీ విద్య, అంకుర అంటే బీజము లేదా మొలకెత్తుతున్నటువంటి విత్తనము, ఆకార రూపము కలిగినటువంటి, ద్విజ 2 జన్మలు లేదా నోటిలోని దంతాలు, పంక్తి అంటే వరుసగా, ద్వయ అంటే 2 వరుసలు, ఉజ్వల ప్రకాశించుచున్నది అని అర్థమండి. బ్రహ్మ విద్య, శ్రీ విద్యలే బీజముగా 2 వరుసలుగా పైన మరియు కిందన ఉన్నటువంటి పలు వరుసలతో ప్రకాశించుచున్నటువంటి తల్లి అని. ఇది కేవలం అమ్మ రూపవర్ణన మాత్రమే కాదండి. అసలు శుద్ధ విద్య అంటే ఏమిటి? శుద్ధ విద్య అంటే పవిత్రమైనటువంటి జ్ఞానతత్వం. ఇది కేవలం పాఠశాలలో నేర్చుకునే విద్య కాదండి. ఆత్మ, పరమాత్మ ఈ రెండింటి యొక్క తత్వాన్ని తెలుసుకొని అంతర్ముఖ బోధ అన్నమాట. పాఠశాలలో నేర్చుకునే విద్య మనస్సుకి, బుద్ధికి, మనం భౌతికంగా ఎదగడానికి శిక్షణ మాత్రమే అండి. కేవలం బాహ్య ప్రపంచం కోసం నేర్పిస్తుంది. శుద్ధ విద్య అనేది ఆత్మను గుర్తు చేస్తుందండి, అంతర్యామిని తెలుసుకునేలా చేస్తుంది. ఇంకా శుద్ధ విద్యను శ్రీ విద్య, బ్రహ్మ విద్య అని చెప్పుకున్నాం కదండి. శ్రీ విద్య అంటే ఆ లలితా త్రిపుర సుందరీ దేవి స్వరూపమైనటువంటి పరాశక్తిని సాక్షాత్కరించడానికి ఉపదేశించినటువంటి మార్గం అని అర్థం. ఇంకా అమ్మను బాహ్య రూపంగా కాకుండా హృదయ మధ్యన శివశక్తి రూపంగా కూడా చూడటం. బ్రహ్మ విద్య అనేది పరమాత్మ లేదా చైతన్య ప్రకాశం, పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకునేది అని అర్థం. ఆత్మను బ్రహ్మతో ఏకమయ్యే స్థితికి తీసుకెళ్లేది జ్ఞానం అండి. ఇక్కడ మంత్రాలు, రూప ఆధారాలు ఉండవండి. కేవలం జ్ఞానం, అహం బ్రహ్మస్మి అంటే నేనే బ్రహ్మను అని గ్రహించడమే అండి. తర్వాత నామము కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర. కర్పూర అంటే కర్పూరము, వీటిక అంటే తాంబూలము, ఆమోద అంటే పరిమళము లేదా సుగంధము, సమాకర్షాత్ అంటే సమంగా లేదంటే సమగ్రంగా ఆకర్షిస్తున్నటువంటి, దిగంతర అన్ని దిక్కులలోనూ లేదా దిశల చివర వరకు అని అర్థం. కర్పూర తాంబూలము అమ్మ నవ్వులుతూ ఉంటే ఆ సువాసన పరిమళాలు అనేవి దిక్కులు చివరి వరకు కూడా వ్యాపించి ఉన్నాయంట. అది ఈ నామం యొక్క అర్థం. అవి అందరినీ ఆకర్షిస్తున్నాయంట. కర్పూర తాంబూలం అంటే ఏమిటి? కర్పూరము అనేది ప్రకృతి నుండి లభించినటువంటి శుభప్రదమైన సుగంధ ద్రవ్యము. ఇది శుభానికి సంకేతము, అగ్నితత్వాన్ని స్వచ్ఛంగా చూపించేది అన్నమాట. మానసిక స్పష్టతకు ఎంతో ఉపయోగపడేది కర్పూరం. ఈ తాంబూలము అనేది శరీరానికే కాకుండా శ్వాసకు సంబంధించినటువంటి మానసిక శాంతికి కూడా ఉపయోగపడుతుంది. అమ్మ తాంబూలంలో ఏలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, కస్తూరి, కుంకుమ పువ్వు, అల్లం, సున్నపు చూర్ణము ఇంకా ఎన్నో సుగంధ ద్రవ్యాలతో ఉందంట.
అమ్మ కర్పూర తాంబూలం వేసుకోవడం వెనుక గల కారణం ఏమిటి అంటే, కర్పూరం స్వచ్ఛమైనది అన్నారు. దాన్ని మనం వెలిగించినప్పుడు పూర్తిగా కాలిపోతుంది. దాని నుండి ఎటువంటి ధూళి కూడా ఉండదండి. అదే మనం అగరబత్తి అలాంటివి వెలిగించేటప్పుడు కొంచెం దుమ్ము అనేది వస్తుంది కదండి. అంటే అగరబత్తి వెలిగాక దాని నుండి ధూళి వస్తుంది. కానీ కర్పూరానికి ఎటువంటి ధూళి ఉండదండి. అది అహంకార రహితమైనటువంటి పరమ శక్తి స్వభావాన్ని తెలియజేస్తుందండి. ఇంకా కర్పూర తాంబూలం వేసుకున్నప్పుడు అమ్మ యొక్క వాక్ శక్తిని, మధురత్వాన్ని, పరిమళాన్ని, దివ్యతను అందిస్తుంది. అమ్మ మాట్లాడేవి శుద్ధ వచనాలుగా ఉంటాయి. ఇంకా కర్పూరం అనేది చల్లదనం, తాపము అంటే వేడిని తగ్గించే లక్షణం ఉంటుందండి. అమ్మ మాటలకు కూడా మన హృదయ తాపాన్ని తగ్గించేటటువంటి ఉంటాయండి. అటువంటి కర్పూర తాంబూలం యొక్క పరిమళము అమ్మ వేసుకున్నప్పుడు అన్ని దిక్కులకు వ్యాపించి, ఇంకా అమ్మ చుట్టూ ఉన్నటువంటి అష్టదిక్పాలకులను, ఈ అష్టదిక్పాలకులు అంటే అక్కడ ఉన్నటువంటి 8 దిక్కులను ఉన్నటువంటి వారు అని అర్థం అండి. ఇలా ఈ నామాన్ని వివరించారండి. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నానండి. ఓం శ్రీ మాత్రే నమః. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని నామాలకు కూడా మీనింగ్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి.